వాలంటీరు నేను అన్నటువంటి రూట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఎఫెక్ట్ ఫెయిల్ అయింది. కార్యకర్తల మధ్యలో కలవకపోవడం వల్ల. వాలంటీరు ఉద్యోగం చేశాడు, కార్యకర్త రాజకీయం చేస్తాడు. కార్యకర్త లేని రాజకీయం జగన్ని దెబ్బతీసిన దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్. కర్నూలు చావుకు 100 కారణాలని అట్లాంటి దాంట్లో అదొకటి. ఇప్పుడు కార్యకర్తలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీదనే డిపెండ్ అయ్యింది. వాళ్ళ దగ్గర బలం ఉన్నటువంటి దాని మీద డిపెండ్. పోనీ వాళ్ళకి శక్తినివ్వలేదు, ఆ ఇంపాక్ట్ కనిపించింది. ఇప్పటికైనా బూత్ స్థాయి కమిటీలు, తెలుగుదేశం పార్టీకి గుండెకాయ అదే అయింది. తెలుగుదేశం పార్టీ మొన్న తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించడంలో ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. ఏది బూత్ కమిటీలో అన్నటువంటి గ్రౌండ్ లెవెల్. అయితే సరే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఓడిపోయింది కాబట్టి తెలుగుదేశం ఇంపాక్ట్ ఎట్లుందనొచ్చు. కానీ అక్కడ తెలుగుదేశం ఓటర్లు అనేటువంటిది సాలిడ్గా ఉంటారన్నటువంటి ఒక ఫిక్స్డ్ ఉంది. అది ఆ కమిటీలు నిర్వహిస్తుంటాయి. ఇక్కడ అట్లాంటి కమిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసుకుంటుందా, ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే సంస్థాగత నిర్మాణం అన్నట్టుంది ఒక పార్టీకి మనుగడ. 2014లో సంస్థాగత నిర్మాణం లేదు, 2019లో సంస్థాగత నిర్మాణం లేదు. ప్రభుత్వమే పార్టీ, పార్టీనే ప్రభుత్వంగా మారింది. కాబట్టి ఇప్పటికి సెటరేట్ చేసుకుంటారు లేదా చూడాలి.